రజిత, కంగ్రాచులేషన్స్. ఎంత చక్కగా వచ్చాయి చూడు, 2 లైన్స్. 40 years, పెళ్ళై 12 years అవుతుంది. చాలా సార్లు IUI ఫెయిల్ అవుతుంది. IVF ఇక్కడికి వచ్చినాక మంచిగా అయింది. ఇక్కడ కూడా మా బాబు బిడ్డకి అయిందంటే నాకు ఒక సంవత్సరానికి మేము వేడి చేసి వచ్చినాం మేడం. భయానికి కూడా ఉత్తమా దవాఖాన పని తిరిగిన వాళ్ళు కూడా భయానికి వచ్చింది మేడం. వచ్చినాకైతే మాకు మంచిగా అయింది మేడం. ఓకే, సో ఈ పేషెంట్ కి 40 years. సో 40 years వచ్చినప్పుడు 40 years కన్నా ఏజ్ అవుతుంటే కొంచెము ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉంటుంది. డోనర్ కి ఏమైనా వెళ్తారా అంటే అస్సలు లేదు, నా ఎగ్ తోటే నాకు చేయండి మేడం అని అన్నారు. సో తీస్తే 8 eggs వచ్చాయి, అందులో 7 మిక్సబుల్ క్వాలిటీలో ఉన్నాయి. మిక్స్ చేస్తే 2 babies వచ్చాయి. సో 2 babies లో 2 babies CC క్వాలిటీలో ఉంది. సో చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, CC క్వాలిటీ ఎంబ్రియోస్ తోటి ప్రెగ్నెన్సీ వస్తుందా? ఏ క్వాలిటీ జనరల్ గా ప్రెగ్నెంట్ ఎంబ్రియోస్ చెప్పంగానే ఏ క్వాలిటీ అని అడుగుతారు. ఏ క్వాలిటీనా, బి క్వాలిటీనా? సి అని చెప్పంగానే మొహమంతా వల్లిపోతుంది. సి క్వాలిటీ ఎంబ్రియోనా, ఈ క్వాలిటీ ఎంబ్రియోస్ తోటి ప్రెగ్నెన్సీ వస్తుందా, వచ్చినా నిలుస్తుందా, నిలిసినా అబార్షన్స్ అయిపోతాయా, అబార్షన్స్ అయినా జెనెటిక్ ఇష్యూస్, బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటాయా అని చాలా కంగారు పడతారు, చాలా డౌట్స్ అడుగుతారు. సో ఏ క్వాలిటీ, బి క్వాలిటీ, సి క్వాలిటీ అవి బయట నుంచి చూడటానికి మాత్రమే. ఏ క్వాలిటీ, బి క్వాలిటీలో సక్సెస్ జనరల్ గా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సి క్వాలిటీలో కొంచెం తక్కువ ఉంటుంది. అందులో 40% ఉంటే ఇందులో 25 to 30% ఉంటుంది. అంతేగాని సి క్వాలిటీ ఎంబ్రియోస్ అతకవని కాదు. సో మీ డాక్టర్స్ ఎవరైనా మీకు సి క్వాలిటీ ఎంబ్రియోస్ వచ్చాయి అని చెప్పగానే టెన్షన్ పడకండి. సో కొంచెం సక్సెస్ రేట్స్ తక్కువగా ఉంటుంది, అంతేగాని పడేసేయాలి ఎంబ్రియోస్ పనికి రావు అట్లా ఏమీ కాదు. మాకు టెన్షన్ అనిపించింది మేడం. మీరు పెట్టిన రోజు కన్ఫర్మ్ గా అయితే నీకు అయినట్టే అనిపిస్తున్నాం మేడం. ఆ రోజు అయితే పెట్టిన రోజు కూడా మాకు అట్లనే అయింది మేడం, అసలు కన్ఫర్మ్ గా అయింది మేడం. ప్లస్ సి క్వాలిటీ ఎంబ్రియోస్ పెట్టి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక భయపడద్దు, అబార్షన్స్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా అని. సో క్వాలిటీకి అబార్షన్స్ కి ఎటువంటి సంబంధము లేదు. అబార్షన్స్ అనేది జెనెటిక్ కంటెంట్ బట్టి ఉంటుంది, అది మనం గ్రేడ్ చేయట్లేదు. సో ఏ క్వాలిటీ ఎంబ్రియోస్ కైనా అబార్షన్ రిస్క్, అబ్నార్మాలిటీస్ రిస్క్ ఒకటే ఉంటుంది. ఓకే, కంగ్రాచులేషన్స్.